విశ్వాసుల జీవితంలో దైవ దర్శనం అనేది కరువైపోతూ ఉంది. ఎందుకు అని అంటే దూరదర్శనం దగ్గర అవుతున్న ద్వారా దైవ దర్శనాలు ఏమైపోతూ ఉన్నాయి, దూరం అయిపోతుంటాయి. దూరదర్శనం ఏంటంటే ఈరోజు చర్చికి వస్తే ఒక ప్రసంగమే, ఒక సేవకుడే. అది ఇంటికాడ కూర్చుంటే ఒక 20-30 ప్రసంగికులు 20-30 ప్రసంగాలు వినొచ్చు రకరకాల ఛానల్స్లో, అంటే వస్తూనే ఉంటాయి. ఒక ఆవిడ పాపం ప్రార్థనకి సిద్ధపడిందట అన్నారట. ఏమండి, చర్చిలో మహాసభలు పెట్టారు కదా, అంటే ఒకరోజు ప్రార్థనా సహవాసం పెట్టారు. నేను ప్రార్థనా మందిరానికి వెళ్తాను, నన్ను ప్రార్థనా మందిరం చర్చి దగ్గరికి వచ్చి దించవా అని అడిగిందట. ఏయ్, ఎక్కడికి వెళ్తావు? ప్రార్థనకి వెళ్తావా? అక్కడికి వెళ్తే అందరిలోనూ ఒక్కదానికి, అదే ఇంటి దగ్గర చక్కగా టీవీ ఆన్ చేసుకొని చూస్తే నువ్వు ఒక్కదానివే చూడొచ్చు. ఏసీ ఆన్ చేసుకొని చక్కగా టీవీ ఆన్ చేసుకొని నీకు నచ్చిన స్నాక్స్ వండి పెట్టుకుంటూ అలా తింటూ అటు ఇటు తిరుగుతూ తినొచ్చు. అక్కడంటే కట్టి బిగించినట్టుగా అలా కూర్చోవాలి అని చెప్పేసి అన్నాడట. లేదండి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, అదొక గొప్ప అనుభూతి అండి అని అంటే అబ్బాయి కుదరదు అని అన్నాడట. సరే ఏం చేస్తుంది, భర్త ఒప్పుకోలేదు కనుక ఇంటి దగ్గరే కూర్చోండి. మొదటి సెక్షన్ అయిపోయింది, లైవ్ చేస్తున్నారు కదా, యూట్యూబ్ లైవ్ చేస్తున్నారు. మొదటి సెక్షన్ అయిపోయింది. ఇలాగా బ్రేక్ ఇచ్చారట. బ్రేక్ ఇచ్చినప్పుడు అయ్యగారు అక్కడి నుంచి అడుగుతున్నాడు, ఏ అయిందా, మొదటి సెక్షన్ అయిపోయిందా? అయిపోయిందండి. బ్రేక్ ఇచ్చారు కదా అన్నాడట. అవును ఇచ్చారు. సరే లంచ్ అయింది కదా, నాకు అన్నం పెట్టు అన్నాడట. ఏమండి, అభివృద్ధి ఛానల్లో మంచి వంటకాలు వస్తాయి అని చెప్పేసి అభివృద్ధి ఛానల్ పెట్టుకొని చూడండి అన్నదట. అందులో రకరకాల వంటకాలు వస్తాయి కదా అని అంటే, ఏం మధ్యలో మాట్లాడుతున్నావా, బుద్ధి లేదా నీకు? అభివృద్ధి ఛానల్లో చూస్తే ఏం కొడుకు నిడుతుంది అని అంటే, నాకు టీవీలో చూస్తే, టీవీలో ప్రసంగం ఉంటే దేవుని అనుభూతి, దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా దొరుకుతాయి అంటే, దూరదర్శనికి దేవుని యొక్క దర్శనానికి తేడా ఉంది కదా అని అంటే, మారు మాట్లాడుకుంటా చక్కగా బండి మీద తీసుకుని వెళ్ళి చర్చిలో దించొచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండే అనుభూతి వేరు, దూరదర్శనం దగ్గర ఉండే అనుభూతి వేరు. అనుకుంటాం ఈ టీవీలో వస్తాయి కదా, టీవీలో చూసే ప్రసంగాలు లేదా టీవీలో వచ్చేటువంటి అనేక రకాల మరి గొప్ప గొప్ప దైవజనులు అక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని చెప్పేసి అలా కూర్చొని ఉంటే, నీకంటూ ప్రత్యేక ఒక మందిరం ఉంది. దేవుని సన్నిధి ఈనాడు దేవుని దర్శనం, దైవ దర్శనం ఎందుకు మన జీవితాల్లో కోల్పోతున్నాము అని అంటే, అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. వాటిని మనమే అలా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. కనుకనే ఆనాటి దైవ దర్శనాలు ఈరోజు మన జీవితాల్లో ఉండడం లేదు. ఇక్కడ భక్తుడైనటువంటి ఎస్ఐ గారి గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన ఒక దర్శనాన్ని చూశాడట. ఏ దర్శనం చూశాడు అంటే, దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. ఎక్కడ చూశాడు? చూడండి, వాక్య భాగం చదవండి. రాజైన ఉజ్జయ మృతుల సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయ అంచులు ఎక్కడున్నాయి? వీధిలో ఉన్నాయా, ఇంట్లో ఉన్నాయా? ఇంట్లో ఉన్నాడు కనుక, ఇంటి దగ్గర ఉన్నానో, మేడ మీద ఉన్నానో, లేదంటే ఇక్కడ ఎక్కడో వీధిలో ఉన్నానో చెప్పలేదు. కానీ అంటే దేవుని సన్నిధిలో ఎవరైతే గడుపుతారో దైవ దర్శనం అనేది ఖచ్చితంగా వారి జీవితంలో. బైబిల్ గ్రంథంలో ఒక 2 వ్యక్తుల గురించి నేను తెలియజేసి ముందుకు వెళ్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఈనాడు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు భక్తుడైనటువంటి పౌలు గారు సౌలుగా మారడానికి గల కారణము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన ఒక రకమైనటువంటి ముసుగులో బ్రతికేవాడు. ఏంటి ఆ ముసుగు అంటే, మతమైనటువంటి ముసుగులో బ్రతికేవాడు. మతం కోసం పేక పోసేసుకునేవాడు. నేను మీ కులస్తుండే, మీ మతస్తుండే అనగానే, అంటే నేను మీ వాడినే. కొంతమంది అంటారు, మీరు ఎవరి వాళ్ళగా, మీ తాలూకు ఏంటి, మీది ఏ జిల్లా, మీది ఏ మండలం అంటే, మీ తాలూకు ఏంటంటే మా తాలూకు అయితే ఏం చేస్తారు తెలుసా, అక్కడ బైబిల్ పెట్టి ఉంచుతారు. ఎందుకని, ఈవిడ ఎవరి తాలూకా, మా తాలూకే అంటే మా జిల్లా, ఇక్కడ బైబిల్ పెట్టి ఉంచుతారు. ఒకరు పొరపాటున ఎవరు వచ్చుకొచ్చింది, ఇదిగో బైబిల్ పెట్టారు కదా, అటు జరుగు అంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరు కూర్చోవాలా, వాళ్ళ తాలూకానే కూర్చోవాలా అంటే. ఇక్కడ చూడండి, పౌలు సౌలుగా మారక ముందు మూర్ఖుడు, చాలా కోపిష్టి, మతం గురించి పేక కోసుకునేంత పిచ్చి, అంత భయంకరమైనటువంటి ఆలోచన విధానాల్లో ఉన్నటువంటి సౌలు వారు తన యొక్క జీవితాన్ని గడుపుతున్నప్పుడు తాను దేవుని సన్నిధిలో, కార్ల్ మార్క్స్ గారు ఆయన అంటాడు, ఆయన ఏమంటాడంటే చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు, మతం అనేది నల్లమందు లాంటిదట. మతం అనేది ఎలాంటిదట, నల్లమందు లాంటిదట. అంటే కులమో, మతమో, జాతో అది ఎప్పుడైతే మన అనుకుంటామో ఆ రోజు అది నల్లమంది కంటే భయంకరంగా పనిచేస్తుందట. నల్లమంది అయినా మనిషికి లేట్గా వెళ్తుందట, కానీ అది మాత్రం చాలా స్పీడ్గా పనిచేస్తుందట. ఎందుకని, మా మతస్థుడు సౌలు అదే నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని కంటుపాటుగా అంటే కంటదా చేశాడు. ఆ రోమిల దగ్గర పెరుగుతూ ఉన్నాడు, గమనిల పాదాల దగ్గర విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తూనే మతం ముసుగులో బ్రతుకుతూ ఉన్నాడు. మతం ముసుగులో ఎప్పుడైతే బ్రతుకుతూ ఉన్నాడో చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు.
పౌలుని అంటే సౌలుని పౌలుగా మార్చబడడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క దర్శనము, దైవ దర్శనం తన బ్రతుకులో రావడానికి గల కారణం. మీరు అడగొచ్చు, అయ్యా మరి సౌలుకి దేవుడు దైవ దర్శనం ఇచ్చాడు కదా, మరి సౌలుని దైవ దర్శనము ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే, ఈ వాక్య భాగముల గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు పిల్లరా ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన నేను జ్ఞాపకం చేస్తాను. స్టెఫన్ అనేటువంటి వ్యక్తి రాళ్ళతో పట్టబడి చంపబడుతూ ఉన్నాడు. చంపబడుతున్నప్పుడు తన వస్త్రాలు సైతము సౌలు పాదాల దగ్గర పడున్నాయి. అప్పుడు స్టెఫన్ రాళ్ళతో కొడుతున్నప్పుడు స్టెఫన్ ఏమని ప్రార్థన చేశాడు? అపోస్తలుల కార్యములు 6-7 అధ్యాయాల్లో మనకి సంఘటన మనకు కనబడుతూ ఉంటారు. ఏమని ప్రార్థన చేశాడయ్యా అని అంటే, అయ్యా ఈ పాపం వారి మీద మోపకము అని ప్రార్థన చేసినప్పుడు సౌలు అలాగే నిలబడ్డాడు. అలాగే నిలబడి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే తనని చూస్తూ ఉన్నాడు, రాళ్ళతో కొడుతూ ఉంటే రక్తం కారుతూ ఉన్నాయి, అటు చనిపోతూ ఉన్నాడు. అప్పుడు మోకాల మీద ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అయ్యా ఈ పాపము వారి మీద మోపకము అనే ప్రార్థన సౌలు వింటూ ఉన్నాడు. అలాంటి ప్రార్థన అంతకుముందు ఒక ఆయన చేశాడు. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఒక రకమైన ప్రార్థన చేశాడు. మొట్టమొదటి మాట ఏమన్నాడు? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా. అంటే వీళ్ళిద్దరూ పలికినటువంటి మాటలు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయి. హల్లెలూయా, చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే ఏంటి అసలు ఇంత ప్రత్యేకత? ఎవరిని ఇంతలా ప్రేమిస్తూ ఉన్నాడు? ఎవరిని అంతలాగా తను నరనరలో జీర్ణించుకున్నాడు? అసలు ఇతనికి ఉన్నటువంటి ఆ ప్రేమ ఏంటి? ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు ఇచ్చినటువంటి వ్యక్తి అని ఆలోచన చేస్తూ ఆ స్టెఫన్ యొక్క మరణాన్ని అలా చూస్తూ తన మనసులో ఒక ప్రశ్నార్థకం మిగిలిపోయింది. ఏంటో ప్రశ్నార్థకం అంటే, ఎవరిని ఇంతగా ప్రేమించాడు? ఎవరిని ఇంతగా ఆరాధిస్తూ ఉన్నాడు? ఇంత క్షమాభిక్ష పెట్టడానికి గల కారణం ఏంటనే ప్రశ్న సౌలు జీవితంలో అలా ఉండిపోయింది. ఈలోగా తన చేతికి ఒక లెటర్ వచ్చింది. ఏంటా లెటర్ అంటే, సౌలా గత కొద్ది దినాల క్రిందట క్రైస్తవులను చంపడానికి నువ్వు తాకీదులు అడిగావు కదా రోమ సామ్రాజ్యం దగ్గర. అయ్యా మీరు పర్మిషన్ ఇస్తే ఈ దేశంలో అంటే ఈ రాజ్యంలో చుట్టుపక్కల క్రైస్తవులు అనే వారు ఎక్కడున్నారో వారందరినీ కూడా నేను సంహరిస్తానని నువ్వు పర్మిషన్ అడిగావు కదా. నీకు పర్మిషన్ గ్రాంట్ అయిందయ్యా, నీకు పర్మిషన్ ఇస్తున్నామని ఒక లెటర్ తన చేతికి వచ్చింది. మీరు జాగ్రత్త గమనించండి. స్టెఫన్ చనిపోక ముందు సౌలు సిఫార్సు పెట్టుకున్నాడు. ఏమని? పర్మిషన్ కోసం లెటర్ పెట్టుకున్నాడు. స్టెఫన్ చనిపోతుంటే తన కళ్ళ ముందు స్టెఫన్ చనిపోతుంటే అలా సౌలు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈలోగా తన మనసులో ఏం మొదలైంది? ప్రశ్న మొదలైంది. ఎవరిని ప్రేమించాడు ఇతను? ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాడు? ఎవరిని నమ్మాడు? అసలు ఇతను ఇంత ప్రేమ ఎక్కడి నుండి వచ్చిందనే ప్రశ్న మొదలైంది. ఈలోగా తన చేతికి ఒక లెటర్ వచ్చింది. మరి ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలి కదా. దమస్కు మార్గాన్ని ప్రయాణమే వెళ్ళిపోతూ ఉన్నాడు. దమస్కు మార్గం కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు. గుర్రం మీద తనతో పాటుగా తన కొంతమంది స్నేహితులు ఉన్నారు. తనతో పాటుగా ఒక గుంపు బయట వెళ్ళిపోతుండగా తన మనసులో ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. అడుగుతూ ఉన్నాడు, ఎవరంటే సడన్ గా దమస్కు మార్గంలో 9వ అధ్యాయం మనం చూస్తాం. ఒక్కసారిగా దేవుని వెలుగుని చూశాడు. పరిపూర్ణమైనటువంటి దైవ దర్శనాన్ని చూశాడు. ఎందుకు పరిపూర్ణమైన దైవ దర్శనం అంటున్నానంటే, ఈరోజు మనం చాలా సందర్భాల్లో కళలో కానీ ప్రార్థనలో కానీ ఉన్నప్పుడు ఒక దర్శనాన్ని చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఏకాగ్రత కలిగి దేవుని మీద మరి మనస్సు పెట్టి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని దర్శనం రాక మానదు. ఆనాడు దర్శనాలు ఉన్నాయి, ఈనాడు లేవని కాదు. దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు. అయితే అది పరిపూర్ణమైన దర్శనం ఎందుకు అవుతుందంటే, అక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే, ఇక్కడ సౌలు పడిపోయిన వెంటనే ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఒక వెలుగుని చూశాడు. మూడవది ఒక స్వరాన్ని విన్నాడు. ఒకటి వ్యక్తి, రెండవది వెలుగు, మూడవది స్వరము. అది పరిపూర్ణమైనటువంటి దర్శనం అవుతుంది. ఇప్పుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలు అడిగే ప్రశ్నలు ఏంటంటే, ఎవరైనా అనంటే, సౌలా నీవు హింసించినటువంటి యేసుని నేనే. నీ ప్రశ్నకి సమాధానం నేనే. ప్రభు అని ఎవడవయ్యా అంటే, గుర్రం మీద వెళుతూ ఎవడు పడిపోయిన వెంటనే అడుగుతాడా ఎవడు నువ్వు అని? పడిపోయిన వెంటనే అమ్మోయ్ అంటారు, పడిపోయిన వెంటనే బాబోయ్ అంటారు. కానీ పడిపోయిన వెంటనే చచ్చిపోయిన నాయ అంటారు తప్ప ప్రభువా నీవు ఎవరు అని అడుగుతారు. అక్కడ మీరు చదవండి 9వ అధ్యాయం ఎంత పర్టిక్యులర్గా రాయబడి ఉంటుంది అని అంటే, ప్రభువా నీవెవడని అంతేనా ఉంది అక్కడ. దమస్కు మార్గంలో వెళ్తాడు. మొట్టమొదటి ప్రశ్న తన మనసులో అదే. కొన్నిసార్లు చూడండి, మీ ఇంట్లో మాట్లాడేటప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటారు. మీ ఆయన సడన్గా వచ్చి ఇది కొద్దిగా అంటే ఒక్కొక్కసారి మీరు అంటే మాట్లాడుతూనే ఆయనతో పెన్ అందుకో అంటాడు. పెన్ అందుకుంటే మీరు కిచెన్లో నుంచి ఎలా వచ్చి అలా మాట్లాడుతూ ఉండగా మీ చేతిలో ఉన్న గరిట ఏం చేస్తారు? ఒక్కొక్కసారి గరిటిస్తారు. నీకు ఎవరు పిచ్చిపెట్టింది? ఏమందిస్తున్నావు అంటే, నేను ఏమడిగాను అంటే అంటారు. అంటే మీరు ఏ భ్రమలో ఉన్నారు? ఏదో భ్రమలో ఉన్నారా? వంట చేసే భ్రమలోనే ఉన్నారు. ఇప్పుడు ఈయన అడిగింది ఏంటి?
టేబుల్ మీద పెన్ను తీసుకురంటే మీరు ఏ భ్రమలో ఉన్నారు, మీ ఆలోచనలు ఏదైతే ఉందో అదే బయటకు వస్తుంది. అక్కడ గరిట తీసుకుని వస్తే పిచ్చిదాగా మాట్లాడుతుంది, ఏంటి అసలు నీ ప్రవర్తన ఏంటి, ఇక్కడే ఉన్నావా, నేను అడిగింది గరిట కాదు పెన్ను తీసుకురా అంటాడు. అంటే ఇప్పుడు సౌలు మనసులో ఒక ప్రశ్న ఉంది, ఎవరైనా స్టెఫను ఎంతగా ప్రేమించడానికి, తను చనిపోయే స్థితిలో కూడా అయ్యా వీరిని క్షమించు అని క్షమాభిక్ష పెట్టడానికి ఎవరిని ఎంతలా ప్రేమించాడు అనగానే గుర్రం మీద నుంచి పడిపోయినట్టు అమ్మోయి పాప అనలేదు, నాయన పచ్చిపోయి అనలేదు, ప్రభు అని ఎవడవి, హల్లెలూయా నువ్వెవడవి అనగానే ప్రభు అంటారు, నీవు హింసించుచున్నటువంటి యేసుని. హల్లెలూయా. వెంటనే అక్కడ తిన్నడు అనబడినటువంటి ప్రాంతానికి ఆ వీధికి వెళ్ళాడు. అక్కడ ప్రాంతం ఒక ఇంటిలో ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత తన కనుల యొక్క పనులు రాలిపోయిన తర్వాత ఇప్పుడు దేవుని పరిచర్య కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సాధనముగా సౌలు పౌలుగా మార్చబడి పరిపూర్ణ దర్శనంలో నుండి దేవుని సేవ పరిచర్యలోకి వచ్చాడు. హల్లెలూయా. ఊరకనే దర్శనం రాలేదు, ఊరకనే సౌలు అడిగిన వెంటనే దేవుడు దర్శనం ఇచ్చాడు, లేదా సౌలుకి ఊరకనే దర్శనం రాలేదు. తన మనసులో ఒక ప్రశ్న ఉంది. ఈరోజు మన జీవితాల్లో ప్రశ్నకి సమాధానం కావాలి, మన జీవితాల్లో కార్యాలు కావాలి. దర్శనాలు ఎందుకు కరువైపోతున్నాయి అంటే మనం దేనికి ఎడిక్ట్ అయిపోతున్నామో, ఏదో ఒక దానికి బానిస అయిపోతాం. ఏమంటే మందిరానికి వెళ్తే ఏముందండి, మందిరానికి వెళ్తే అక్కడ ఏముండదు, కాలు పీకుడు తప్ప, లేదంటే టైం వేస్ట్ తప్ప, లేదంటే ఒక ప్రసంగమే వినాలి. ఎక్కడ అనుకుంటే రకరకాల ప్రసంగాలు వస్తాయి. దైవ దర్శనం దూరం అయిపోతూ ఉంది, దూర దర్శనానికి దగ్గర అయిపోతున్నాం. అంటే టీవీకి ఎడిక్ట్ అయిపోతున్నాం, అదొక బానిస అయిపోతున్నాం. నల్ల మంది కంటే భయంకరమైనది. దానివల్ల ఏమంటే కష్టం వస్తే ఎక్కడ పరిగెత్తుకుని వెళ్తారు, ఏ టీవీ సేవకుల దగ్గరికి వెళ్తారు. రాత్రికాల సమయంలో కష్టం వచ్చింది, లేదా మన ఇంట్లో ఎవరో కర్మగాయలు బకెట్ తన్నేశారు, టీవీసీ ప్రసంగులు ఫోన్ చేసి నాన్న రేపు వచ్చాయి అంటే వస్తాడా? మరి ఎందుకు మందిరానికి రాలేకపోతున్నాం? స్థానిక సంఘానికి ఇచ్చేటువంటి అంటే దేవుని సన్నిధానంలో నీ కష్టాన్ని, నష్టాన్ని, నీ సంతోషాన్ని పాలుభాగస్తులైనటువంటి అంటే సంఘ సేవకులతో సహవాసంతో మానేసి ఎక్కడెక్కడో దిక్కులు చూస్తే వాడెవడు రాడు. నేనేనెప్పుడు ఫోన్లో మాట్లాడితేనేమో అయితే ఎవరైనా పరిచయం ఉంటే ఏమండి బాగున్నారా, అలాగే ఇలా గంట, ఒక 10 నిమిషాలు, పావు గంట, గంట అంతే అయిపోయింది. అంతే. ఆ తర్వాత ఏమండి కడుపులో నొప్పి వచ్చేస్తుంది, వచ్చేస్తాను ఇప్పుడు ఫ్లైట్కి అంటానా, సరే అమ్మ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం, అంతకు మించి ఏం చేయలేము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సౌలు పరిపూర్ణమైనటువంటి దర్శనంలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే తన మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు దేవుడు సమాధానం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, సౌలు ఏ దర్శనం చూశాడు? దైవ దర్శనము సౌలు పొందుకున్నాడు. దైవ దర్శనం తర్వాత పరిపూర్ణమైనటువంటి సేవ పరిచర్యకి వెళ్ళాడు, పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదములకు కారకుడిగా నిలబడ్డాడు. ఈరోజు మనం దైవ దర్శనం మన జీవితంలో ఉందా? దర్శనాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము, లేదంటే ఏదో అలా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము? బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు. దర్శనానికి ముందు, దర్శనం తర్వాత ఉన్నటువంటి దైవజనం లేదా వ్యక్తుల గురించి ఆలోచన చేస్తే సౌలు పౌలుగా మారడానికి గల కారణము దైవ దర్శనము. దమస్కు మార్గంలో దేవుడు దర్శించిన తర్వాతే సౌలు పౌలుగా మారాడు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆయన అంటే భక్తుడైనటువంటి మోషే గారు. మోషే అక్కడ బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే సకల విద్యయందు ప్రావీణ్యుడు అని ఉంది, మాట నేర్పని కూడా రాయబడి ఉంది. అవునా కదా? కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమని అంటున్నాడు, అయ్యా నేను నత్తివాడిని. 40 సంవత్సరాల తర్వాత డైలాగ్ వచ్చింది, కానీ 40 సంవత్సరాలకు ముందు ఏం జరిగిందో తెలుసా? ఐగుప్తులో ఉన్నప్పుడు మాట నేర్పని, ఆ తర్వాత సకల విద్యలందు ప్రావీణ్యం పొందినవాడు, అన్ని విద్యలు ఆర్జీలున్నవాడు, ఇలా వెన్ను విరుచుకొని నడుస్తున్నాడట. ఐగుప్తులు అలా కోటంతో చూసి అందరూ నడుస్తూ ఉంటే ఒక ఇద్దరు పోటాడుకుంటున్నారు, మాట్లాడుకున్నారు, అంటే పెరుగులాడుతున్నారు. ఆ టూడెన్ అందరూ ఒకళ్ళొకరు దోసుకుంటూ ఉంటే అలా వచ్చాడు. దేవుడి మోసేకి ఏమి నేర్పించాలనుకున్నాడంటే ఓర్పు నేర్పించాలనుకున్నాడు. అన్ని విద్యలు ఆర్జీలు ఉన్నాడు, కానీ ఓర్పు అనేది లేదు, సహనం లేదు. అన్నిట్లో మొదటి ఉన్నాడు, కానీ ఓర్పులో మాత్రం అస్సలు సహనం, ఓర్పు లేకుండా భక్తి చేస్తూ ఉంటాడు. దేవుడు అనుకున్నాడు నీకు ఓర్పు నేర్పించాలని ఆయన అనుకున్నాడు. కొంతమంది అంటాం కదా, ఇది పెళ్లి చేస్తే ఏమవుతాడు, సెట్ అవుతాడు అంటారు కదా. కొంతమంది నిజంగానే పెళ్లి చేస్తే సెట్ అవుతారు, కొంతమంది పెళ్లి చేసినా సెట్ అవ్వాలి. అంటే వాళ్ళని ఎవరు బాగు చేయలేరు అనుకోండి, వాళ్ళకి ఏం చేసినా బాగుపడరు. కొంతమంది పెళ్లి చేస్తే ఖచ్చితంగా సెట్ అయిపోతారు, అంతే. ఆ పక్కనున్న వ్యక్తి అలా మోటివేట్ చేస్తారు కనుక. ఇప్పుడు మోషే గారితో దేవుడు అంటాడు, ఒక వ్యక్తిని ఒక్క గుద్దికి చెప్పేసి ఇసుకలో గొయ్యడు కష్టమా సులువా? ఇసుకలో గొయ్యడు అంటే చాలా కష్టమే. ఎందుకని మనం మట్టి అయితే ఓ పక్కన పెడుతూ ఉంటుంది, కానీ ఇసుకలో తీసే కొద్ది ఏమవుతుంటుంది, అటు ఈ పక్కన తీసుకుంటే అటు పక్కన రావుతూ ఉంటుంది. కానీ అతను ఎంత నేర్పడో చూడండి, ఇసుకలో గొయ్యి తీసి కప్పెట్టేసినట్ట. అంటే ఎంత బలవంతుడో, ఎంత టాలెంట్ కలిగిన వాడు. ఇసుకలో గొయ్యి తీసి కప్పెట్టేసి కాము కోరుకున్నట్టు కొన్ని దినాలకు బయటకు వచ్చింది. కొన్ని దినాలు బయటకు రాగానే
లాభం లేదని చెప్పేసి పారిపోయిన మిద్యాను అరణ్యంకి దేవుడు పరిగెత్తించాడు. మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఆ గొర్రెలు వేపుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. గొర్రెలు వేపుతూ బ్రతుకుతూ ఉంటే ఒకరోజు కొడుకు పుట్టాడట. మోషేని దేవుడు దర్శించడానికి కారణం మనం ఏమంటా ఉంటే మోషే మిద్యాను అరణ్యానికి వెళ్ళాడు, దేవుడు పొదలో కనిపించాడు, ఎన్ని తీసుకొచ్చాడట. ఎన్ని తీసుకొచ్చలేదు, మోసే ఇష్ట ప్రకారంగానే దేవుడు తీసుకొచ్చాడు. ఎంతమంది నమ్ముతారు మోసే ఇష్ట ప్రకారంగా తీసుకొచ్చాడని? అవునా కదా? ఏంటంటే ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టగానే అయ్యగారు ఏం పేరు పెట్టాడట? ఇక్కడ ఏం పేరు పెట్టాడంటే గెర్షోము. నిర్గమకాండం 2వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమని పేరు పెట్టాడట? గెర్షోము అనేటువంటి పేరు పెట్టాడట. గెర్షోము అనగా అర్థం ఏంటంటే పరదేశి. ఈయన ఏం చెప్పుకుంటున్నాడు? ఎవరైనా పిల్లలు ఉంటారనుకోండి, వీడు పనికిమాలుడు, పరదేశుడు, అంటే వేరే దేశముడు, నా కొడుకు కాదు అన్నట్టు అలాంటి పేరు ఏమైనా పెట్టుకుంటారా? ఒరే నువ్వు బయటోడురా, నువ్వు పరదేశురా, నువ్వు పొరుగు దేశోడురా, ఆ బయటూరోడురా అని ఎవరైనా పేరు పెట్టుకుంటారా? కానీ మోసే తన కొడుకు ఏ పేరు పెట్టాడంటే గెర్షోము అనగా అర్థం ఏంటి? పరదేశి. నేను ఈ దేశస్తుడిని కాదు, నేను విద్యను ప్రాంతానికి చెందినవాడిని కాదు, ఇది పరదేశం, నా దేశం కానటువంటి ప్రాంతము. అందుకనే ఇప్పుడు మోసే ఇలా వచ్చి గెర్షోము అనగానే తనకి ఏం గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలి? నాది ప్రాంతము కాదు, నేను పరదేశిని. అంటే ఇప్పుడు దేవుడి సన్నిధిలో పిలుస్తూ ఉన్నాడు. గెర్షోము అనగానే నేను పరదేశిని, నేను ఈ ప్రాంతం వాడిని కాను. అంటే 40 సంవత్సరాలు మోసే ఏం నేర్పించాలనుకున్నాడు? ఓర్పుని నేర్పించాలనుకున్నాడు. మీరు అడగొచ్చు, ఎవరికి గొర్రెలు కాస్తుంది ఓర్పు ఎందుకు వస్తుంది? 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు కదా, అరణ్యంలో మోసేకి ఓర్పు ఎందుకు వస్తుంది అంటే, మీరు ఎప్పుడైనా గొర్రెల కాపులు చూసారా? గొర్రెల కాపులు కొన్ని సందర్భాల్లో పొలాలంటే గొర్రెలు మేపుతూ ఉంటారు. పొలాలను గొర్రెలు మేపేటప్పుడు ఆయన పాపం ఎక్కడో ఆ ఎండకు తట్టుకోలేక ఏ తాటి చెట్టు కిందో ఈ ఎత్త చెట్టు కింద ఎక్కడో వచ్చి టవల్ వేసుకొని కాసేపు అమ్మయ్య అని కూర్చుంటాడు. ఇలా కూర్చునే లోపు ఆ గొర్రెలు అక్కడ మేసేమో అక్కడ వేయకుండా ఇతను అలా మేపుతూ ఉంటాడు. పాపం చెట్టు కింద కూర్చుంటాడు. ఒకటి అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏ పెసర చేలోనో బొబ్బరి చేలోనో పడి శుభ్రం వేసేస్తుంటుంది. ఆ తోటమాల వస్తాడు. ఒక్క గొర్రె వచ్చిందా? మిగతా గొర్రెలేని వాటిని కూడా తోలికిరండి, ఇదిగో ఈ భాగం అంతా మేపించండి, మీరు కూడా మంచి పని చేస్తున్నారు అంటాడు. ఏంటంటాడు? ఒరే ఎవరిదరా ఈ గొర్రె అంటాడు. అంటే ఎవరిదరా ఈ గొర్రె అంటే నాదేరా అంటాడా? అక్కడ ఏమవుతుంది? నాదేరా అంటే ఆ పొలంలోనే చెట్టు కట్టేసి నాకు తెలిసి వీలైతే కప్పెడతారు అక్కడే. కానీ ఏమంటారు తెలుసండి? బాబు చూసుకునేది ఇప్పుడే నేను వచ్చి అదే ఇప్పుడే ఆయన తోలికెళ్ళిపోతాయి. ఆ పొలంగా యజమానుడు ఆయన నోటికి వచ్చి అన్ని తిడుతూనే ఉంటాడు. కానీ కాపర ఏం చేస్తాడు తెలుసా? ఆ గొర్రెని మెల్లిగా తగులుకొని తీసుకొచ్చి అందరూ కలిపేస్తాడు. అంటే ఆయన వెనక తిట్టుకుంటూ వస్తాడు. కానీ ఇతను గొర్రెలు అన్నింటిలో ముందుకు అలా తగులుకొని వెళ్ళిపోతాడు. అంటే ఓర్పు లేకుండా మనం ఉన్నాం అనుకోండి, అతనితో అక్కడ వచ్చేదేంటి? తగాది. ఏమన్నాడు? అసలు తిరగబట్టు, అతనితో వాదించడు. ఏమయ్యా అని ఏం మాట్లాడు? అయ్యా తప్పైపోయింది, ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే జస్ట్ నేను అలా చెట్టుకన్నా తెలియ కొద్ది నీళ్ళు తాగడం నీళ్ళను వచ్చేసింది. అయ్యా తప్పైపోయింది అయ్యా, అయ్యా కోపడుతుంది అయ్యా, అయ్యా మీరందరూ కోపడితే మనోళ్ళు ఎలా దొరుకుతారయ్యా అని మీరు దాన్ని తీసుకెళ్ళి అక్కడ మందులో కలిపేసి ఊరుకుంటాడు. అంటే మోసే అలాంటి పరిస్థితులు ఎన్ని ఎదుర్కొని ఉంటాడు. అరణ్యంలో 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుని సన్నిధిలో మోసేకి దేవుడు ఏం నేర్పించాలనుకున్నాడు? ఒక్క బుద్ధికి చంపేసే మోసే కాదు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఓర్పు కలిగి నిలబడేటువంటి సేవకుడైన మోసే కావాలని దేవుడు నేర్పించాలనుకున్నాడు. అందుకే నువ్వు పరదేశిగా ప్రాంతంలో బ్రతుకుతున్నావు. దేవుడు సమయం వచ్చింది మేపుతూ ఉన్నాడు. మేపుతూ ఉంటే మిద్యాను అరణ్యంలో ఒకరోజు పథకాలిపోతూ ఉంటే మోసే అక్కడికి రాగానే టైం వచ్చింది. ఇప్పుడు దైవ దర్శనాన్ని మోసే చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దర్శనం చూశాడో, దర్శనాన్ని చూసిన తర్వాత, అంటే దర్శనానికి ముందున్న మోసే వేరు, దర్శనం తర్వాత ఆ మందిరం విడిచిపెట్టేశాడు. 6 లక్షలకు పైగా ఉన్నటువంటి కాల్బలాన్ని నడిపించేటువంటి సత్తా దేవుడు ఎవరికి ఇచ్చాడు? మోసేకి ఇచ్చాడు. మొచ్చకాయ ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరికి సమాధానం చెప్పలేక కోపం తట్టుకోలేక బుద్ధితో చంపేసి ఇసుకలో కప్పేసిన మోసే ఎంతమందిని నడిపిస్తూ ఉన్నాడు? 6 లక్షల మందిని కొట్టాడు. ఎవరైనా కొన్ని ఎవరినైనా ఎంత చూస్తాను ఏమనుకుంటున్నారు అని అన్నాడా? అంటే దేవుడు 40 సంవత్సరాల అరణ్యంలో ఓర్పు నేర్పించాడు. అంటే దైవ దర్శనానికి ముందు వేరు, దేవుడి దర్శనం తర్వాత వేరు. ఈరోజు మన జీవితంలో దైవికమైనటువంటి దర్శనాలు కలువైపోవడానికి గల కారణాలు ఏంటంటే దైవికమైనటువంటి ఆలోచన విధానాలు లేదు, దైవికమైనటువంటి భక్తి లేదు, దైవికమైనటువంటి ప్రార్థన జీవితం లేదు. ఎప్పుడు చూసినా లోకానుసారమైనటువంటి ఆలోచన, లోకానుసారమైనటువంటి. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, దేవోక్తులోని చోట లేని చోట, ఎక్కడైతే దేవుని వాక్యం ఉండదో, ఎక్కడైతే దేవుని వాక్కు ఉండదో, ఎక్కడైతే దేవుని సహవాసం ఉండదో, దైవోక్తి లేకపోతే జనులు ఏమైపోతారట? చెడిపోతారట.
చెడిపోతారు. మనం ఏమంటామంటే పిల్లలతో, రే సెలవులు వచ్చాయి కదా, ఇంకా వీళ్ళు పట్టుకోవడం కష్టమే, నువ్వు చెడిపోతాం. పిల్లలకి చెప్పడం కాదు, ముందు మనమేమవ్వాలి, దేవుని సన్నిధిలో వాక్యానికి దూరం అయిపోతే, వాడి స్టడీకి దూరం అయిపోతే, నువ్వు చెడిపోతే, నువ్వు దేవుని మందిరానికి దూరం అయిపోతే నువ్వు ఏమైనా బాగుపడతావా? ఆ విషయం మనకు తెలియదా? గమనించండి, దైవోక్తి లేక జనులు చెడిపోతురు. ఆట విడుపు కాలం కాదు ఇది, ఆత్మలో పండేటువంటి కాలం, ఆత్మలో దేవుడు సమకూర్చేటువంటి కాలం. భయభక్తులు కలిగి లేకపోతే మీరు గమనించండి, సౌలు మరి దేవుడి సన్నిధిలో వచ్చిన తర్వాత, దైవ దర్శనాన్ని చూసిన తర్వాత తన జీవితం మార్చబడింది. మోసే దైవ దర్శనాన్ని చూసిన తర్వాత తన జీవితం మార్చబడినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. పిల్లరా, మన బ్రతుకులలో మరి దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని సన్నిధానంలో మనం ఎలా ఉండాలి? చాలా సందర్భాల్లో అంటే మనం దేవుని కొరకు బ్రతకడం చాలా అరుదుగా. నేను చెప్తున్నాను కదా, అన్నిటి కొరకు ప్రతి లోకంలో ఇది నాది, అది నాది, అలా బతకాలి, ఎలా బతకాల, ఇది ప్రతిసారి మనం అంటే మన నోట వచ్చే మాట ఏంటంటే ఇది నాదండి, ఏది నీది? మోసే పరదేశిగా బ్రతికాడు, ఇది నాది కాదయ్యా, నాకంటూ ప్రత్యేక ఒక స్థానం ఉంది, నాకంటూ ప్రదేశం ఉందని బ్రతికాడు. దేవుడు అందుకే తీసుకుని వచ్చి బ్రతికి. నాకు మొన్న ఇప్పుడు కాకి గురించి చెప్పినట్టు గుర్తు, కాకి గురించి, కాకి మీద ప్రసంగం చేసినట్టు గుర్తు. కాకి ఏం నడుస్తుంది? ఇది నాది 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 నడుస్తుందా? కావు 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 అని నడుస్తుందట. నేను ఆ బుక్ దాని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ నేను నేర్చుకున్నాను కాకి ద్వారా. నిజమే, ఏదో కాకి గోవా అని పెడతాం కదా కాకిని. నిజానికి అది కావు 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 అని అంటే మనం ఏమంటాం తెలుసా? ఇదిగో ఈ పొలం కొట్టు నాదే, అదిగో ఆ సరిహద్దు నాదే, ఇదిగో ఈ బంగారం నాదే, ఈ ఇల్లు నాదే, అది నాదే, ఇల్లు నాదే, అన్ని నాదే నాదే అంటే అది అక్కడ ఉన్నట్టుంది. ఒరే పనికి వాళ్ళు, ఇదేది నీది, ఇవేమి నువ్వు కావు అంటే ఆపో అంటాం. కానీ నిజానికి కాకపోలు చేసేది ఎవరు? మనమే. అది కాదు, అదంటే నీది కాదురా అంటే లేదు నాదే. చివరికి మనిషి చేసిన తర్వాత హిందువులు గట్టిగా నమ్మేది ఏం చేస్తారు తెలుసు? ఎందుకు నమ్ముతారు తెలుసా? పిండం పెట్టిన తర్వాత అంటారు కాకులు ఇంకా రాలేదేంటి అంటది. అప్పుడు కూడా వచ్చి అంటది ఈ పిండం కూడా నీది కాదురా అంటది. అంటే కావు కావు నడుస్తూ ఉంటే ఏది నీది? ఈ లోకంలో ఏది నీది? ఏది నీవు కావు. అన్ని నావనుకుంటున్నావేమో, అన్ని నావంటే కానీ కాకు వచ్చంటది కావు, ఇవి నీ శాశ్వతము. మోసే అన్నాడు ఇవి నాకు శాశ్వతం కావయ్యా అని దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఉజ్జియా ఆ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధానంలో మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క దర్శనాన్ని ఎప్పుడు చూశాడంటే, ఇక్కడ యెషయా ఎప్పుడు దేవుని దర్శనాన్ని చూసింది? ఉజ్జియా చచ్చిపోయిన తర్వాత, మృతు నుండిన సంవత్సరానికి చనిపోయాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుని దర్శనాన్ని మనం చూడాలంటే ఎవరు చచ్చిపోవాలా? మనం చచ్చిపోతుంది. ఉజ్జియా మన జీవితంలో నుండి చచ్చిపోవాలా? అంటే ఉజ్జియా చాలా సంవత్సరాల కదా చచ్చిపోయి మళ్ళీ ఇంకొకసారి ఎలా చెబుతామంటే ఉజ్జియా చావాల్సిన అవసరం లేదు. ఉజ్జియాలో ఉన్నటువంటి లక్షణాలు మనలోని ఎన్నడూ కూడా ఉండకూడదు. సౌలు పౌలుగా మారడానికి మధ్యలో దేవుని దర్శనం అనేది ఉంది. దైవ దర్శనం ద్వారా సౌలు పౌలుగా మారాడు. దైవ దర్శనం ద్వారా మోసే మరి గొప్ప నాయకుడిగా మారాడు. ఈరోజు మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఉజ్జియాలో ఉన్నటువంటి లక్షణాలు మన బ్రతుకులో ఉండకూడదు. యెషయా చేసింది అదే. యెషయా బ్రతుకు అంటే ఉజ్జియా బ్రతుకున్నప్పుడు దేవుని మందిరానికి పెద్దగా రాలేదు. మాటల్లో చాలా గరుకుతనం ఉండేది, ప్రభుత్వంలో చాలా గరుకుతనం ఉండేది. నేను రాజు వంశావళికి చెందినవాడిని అన్నట్టుగా బ్రతికాడు. ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని చూశాడో దర్శనం తర్వాత యెషయా పేరు తలకిందులైపోయింది. అంతవరకు అడ్రస్ లేనటువంటి యెషయా గారిని ఏమన్నా తెలుసండి? పెద్ద ప్రవక్తల్లో పేరు చెప్పమనగానే మొట్టమొదటి పేరు ఎవరి పేరు పలుకుతారు? పెద్ద ప్రవక్తలు అనగానే ఎవరి పేరు చెప్తారు? మీరు మొట్టమొదటి పేరు యెషయా, యిర్మీయా, దానియేలు అంటాం. ఎహెజ్కేలు, దానియేలు అంటాం. అంటే మొట్టమొదటి పేరు ఒక అంటే అంతవరకు ఎక్కడో మూలన పడిన వాడు లిస్టులో, అంటే పెద్ద ప్రవక్తల పేరులో మొట్టమొదటి పేరులో పలికే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడంటే దర్శనం తర్వాత, దర్శనం లేకపోయినా, దేవుని స్వరం లేకపోయినా మన జీవితాలు చాలా అల్లకల్లోలం అయిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, నాది అనుకుంటూ పరిగెడుతున్నాయి ఈ లోకంలో ఏది శాశ్వతంగా. దేవుని దర్శనం లేక అంటే ఉజ్జియా లాంటి లక్షణాలు చూడండి. ఇక్కడ మొట్టమొదటిగా కొన్ని విషయాలను తెలియజేసి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 26-16 వచనంలో తర్వాత చదవండి. 26-16 చదివితే అక్కడ మరి తను స్థిరపడిన తర్వాత, ఎవరు? ఉజ్జియా స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి అనే మాట మనకి రాయబడి ఉంది. ఉజ్జియాలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు, దేవునికి నచ్చలేనటువంటి లక్షణాలు ఏంటంటే స్థిరపడిన తర్వాత మనస్సులో గర్వించినట్టు, గర్వాంధుడు అంటాం కదా. గర్వ ప్లస్ అంధుడు అంటే ఆయన ఏంటి? గర్వాంధుడు అంటే గుడ్డివాడు. ఇప్పుడు గుడ్డివాడు వాడికి ఏం కూడా కనబడదు. ఎప్పుడు కూడా నా వెనకున్నది ఏంటో, ముందున్నది ఏంటో, పైన ఉన్నది ఏంటో, కింద ఉన్నది ఏంటో ఏం కూడా తెలియదు. ఎందుకని? గుడ్డుతనము తనకి కలిగింది కనుక. అందుకని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ విషయంలో కూడా గర్వించేవారిగా ఉండకూడదు.
దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో గర్వం అనేది ఏ మూలకి కూడా మన స్టడీస్ని బట్టో, మనకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టో, మనకున్నటువంటి కుటుంబాన్ని బట్టో, మనకున్నటువంటి పలుకుబడిని బట్టో, లేదా మాట నేర్పడతనాన్ని బట్టో ఏ విషయంలో కూడా నాకు ఈ తలంతో ఉంది అని గర్విస్తే ఉజ్జియా స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత దేవుని సన్నిధిలో గర్వించాడట. అక్కడ అదే కదా రాయబడుతుంది 16వ వచనంలో, 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథము. ఉజ్జియా చదవండి ఒకసారి వాక్య భాగము. అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి, చాలు గర్వం మనం ఎప్పుడైతే గర్విస్తామో నెక్స్ట్ స్టెప్ ఏంటి? చెడిపోతాం. అందుకనే బైబిల్లో కూడా ఇంకో మాట ఉంది కదా, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. గర్వం ఉంటే ఆటోమేటిక్గా చెడిపోతాం, పడిపోతాం. కనుక ఉజ్జియాలో ఉన్న మొట్టమొదటి లక్షణము మన జీవితాల్లో అది ఉండకూడదు. ఏది ఉండకూడదు? గర్వం అనేది ఉండకూడదు. ఏం జరిగిన ప్రభావం ఇచ్చేస్తాం, నాకు లేదా పర్లేదు, అవతలడుకుందా పర్లేదు, కొన్ని దీవించాం అంతే, చాలు అంతే. ఆ తగ్గింపు శుభం మన జీవితంలో ఉండే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకటి, గర్వం ఉండకూడదు. రెండవది, అక్కడ ఏముందంటే, అక్కడ ఏముంది? ఆ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని మీద ద్రోహం చేశాడట. దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ద్రోహం చేశాడట. ద్రోహం అంటే ఏ ద్రోహం అని ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ మనము మేలు పొందిన తర్వాత దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండలేకపోయాడు. కొన్నిసార్లు మనం కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతాం, మేలు పొందుతాం, స్వస్థత కార్యాలు చూస్తాం, అద్భుత కార్యాలు చూస్తాం. అన్ని కార్యాలు చూసిన తర్వాత దేవుని గురించి ఎక్కడ కూడా చెప్పం, అంటే ద్రోహ కార్యాలు చేస్తాం. కొన్ని సందర్భాలు అక్కడ దగ్గర మనుషులు మనం ఆలోచన చేయండి, ఎవరో మనకి ఏదైనా మేలు చేశారు, మనకి ఏదో ఎండాకాలం కదా గొంతుకి ఆరిపోతుంది, అమ్మ ఇప్పుడు మంచినీళ్ళు ఇస్తావా అనగానే, మంచినీళ్ళు ఏం కాదండి, మా ఇంట్లో చల్లని మజ్జిగుందని చెప్పేసి చక్కగా చిన్న ఐస్ మొక్క వేసి తీసుకొచ్చేస్తే తాగిన తర్వాత మనం వచ్చేసాం. ఆ రోజు సాయంత్రం నేను అలా, అంటే ఆవిడ మన దగ్గరే ఉంది, అలా చర్చిలో ఉన్నప్పుడు నేనంటే మధ్యాహ్నం అలా వెళ్తున్నప్పుడు చాలా దాహం వేసిందండి. ఆ షాప్ దగ్గర మజ్జిగ ప్యాకెట్ కొనుక్కొని తాగాను. అసలు ఇప్పుడు మంచినీళ్ళు ఎవరు ఇవ్వలేదు అన్నాం అనుకోండి, ఆవిడకి ఎలా ఉంటుంది? కడుపు రగిలిపోతుంది కదా. ఈ పరిమాణుడికి మధ్యాహ్నం నేనే కదా ఐస్ మొక్క వేసి మజ్జిగ ఇచ్చాను, కనీసం నా గురించి ఏం చేయలేదు, చెప్పలేదు కదా. అంటే ద్రోహ కార్యాలు. ఇప్పుడు దేవుని సన్నిధిలో మేలు పొందుకొని ఏం చేశాడు? ద్రోహం చేశాడు. దేవుని గురించి మేలు పొందుకొని దేవుని నామానికి కనపరచడుగా కాకుండా మరి దేవుని కార్యాలని మనం కూడా కొన్ని సందర్భాల్లో, అంటే చాలా సందర్భాల్లో ఈ మాట గమనించండి, దేవుని సన్నిధిలో దేవుని గురించి అనేక సందర్భాల్లో చక్కగా మాట్లాడుతుంటాం. దేవుడు నాకు ఏం చేశాడండి. దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తామంటే ఇతరుల గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరో ఉన్నారు, పాట పడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, ఏదో చేస్తున్నారు. మనం ఏం చేస్తామంటే అవతల వారిని ఎలా ఉంటామనంటే, నేను ఇక్కడ పారాగ్రాఫ్ రాసుకుని ఈ మాట నాకు చదువుతున్నప్పుడు చాలా నవ్వుకున్నాను. కానీ ఒక విధంగా ఈ మాటలో ఉన్నటువంటి భావాన్ని నేను గమనించినప్పుడు చాలా వరకు చాలా మందిరాల్లో విశ్వాసులు కానీ సేవకులు కానీ దేవుని సన్నిధిలో దైవిక దర్శనము ద్వారా నడిపించబడుతున్న వారు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. చూడండి, ఒక మాట నేను చదువుతాను చూడండి. విమర్శించే విలేకరులుగా, ఆ తర్వాత పెద్దలను తీసి పెద్దల్లాగా, ఆరాలు తీసి ఆఫీసర్లుగా మారిపోతున్నట్టు. అంటే విలేకరులు ఏం చేస్తారు? విమర్శిస్తూ ఉంటారు. పెద్దలకి మీరు అలా చేస్తుండకూడదని అంటారు. విలేకరులు ఏం చేస్తారు? విమర్శిస్తూ ఉంటారు. ఆ తర్వాత పెద్దలాగా అంటే పెద్దలాగా పెద్దలను చేస్తూ ఉంటారు. మీరేందుకు అలా చేస్తారు అంటే, ఆ తర్వాత ఆరాలు చేస్తారు కదా, ఆరాలు తీసేటువంటి ఆఫీసులు ఏం చేస్తారంటే, అసలు నేను ఇక్కడ ఉన్నాను కదా, ఉన్నతాధికారి నేను ఉంటుండగా నాకు చెప్పకుండా నేను ఎవరు అలా చేయమన్నాను అంటే, ఇప్పుడు దేవుడు సకల కార్యాలు చేస్తూ ఉంటే మేలు పొందినటువంటి ఈ ఉజ్జియా దేవుని సన్నిధిలో అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? ఆయనే ఈ విలేకరుగా, ఆఫీసర్గా, ఆ తర్వాత ఇక్కడ పెద్దగా మారిపోయి దేవుని సన్నిధిలో అలా వెచ్చలుడిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేవుడు అంటాడు, నన్ను పక్కన పెట్టేసి నివేదిక చేస్తూ ఉన్నావు అంటే ద్రోహం చేస్తూ ఉన్నావు కదా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చివరికి ఒక మాట చెప్పేసి ముగించేస్తాడు. అక్కడ అతను చేసిన 3వ చెడ్డ పని ఏంటంటే, యాజకుల మీద కోపపడ్డాడట. ఏం పడ్డాడు? యాజకుల మీద కోపపడ్డాడు రాయబడింది. ఏమంటే యాజకుల మీద కోపపడ్డానికి తన పని ఏంటి? అసలు ఉజ్జియా ఎవరు? ఉజ్జియా యాజకుడా? ఉజ్జియా సేవకుడా? ఎవరైనా? రాజు అయిన ఉజ్జియా అని రాయబడింది. ఇప్పుడు రాజు ఏం చేయాలి? రాజ్య పరిపాలన చేయాలి. ఇప్పుడు సేవకులు, యాజకులు పని ఏం చేయాలి? యాజకులు దేవుని మందిరంలో దూపమయ్యాలి, అనగా ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు ఇతను దేవుని సేవకులను పక్కన పెట్టి ఆ దూపం అది పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నేను కాని పని చేస్తున్నాడు, నా పని నేను చేస్తాను అన్నట్టుగా. రాజు పని కాదు. అందుకనే మీరు మాట జ్ఞాపకం చేసుకోండి. గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. గాడిద చేసే పని కుక్క చేస్తే ఏమవుతుందట అంటే, కుక్క చేస్తే దొంగలు వచ్చారని కుక్క అంటే గాడిద అరుస్తుందట. ఇంట్లో దొంగలు పడ్డారు, కుక్క ఏమో పేకటాన్ని నిలిచి పడుకుంది. గాడిద అరుస్తుంటే యజమానుడు వచ్చి పొద్దున్న అంటే సాయంత్రం కదా
బందెలు గడ్డి తిన్నామని చెప్పేసి నడుగుర కొట్టేసాడట. నిద్ర లేకుండా చేస్తున్నామని ఆ ఉదయం తెల్లవారేటప్పుడు ఇంట్లో సామాన్లన్నీ మోసుకొని వెళ్ళిపోయారు. అది అనవసరంగా గాడి తిని నిలబొట్టేశారు. కుక్క చేయవలసిన పని గాడి చేసింది కాబట్టి ఏమి విడిపోయింది, నడుము విరిగింది. ఉజ్జయ చేసిన పని అదే, వాడు చేయవలసిన పని కాదు, యాజకులు చేయవలసిన పని నేను చేస్తానని అక్కడికి ఎక్కగానే అయ్యా ఇది కరెక్ట్ కాదని యాజకుల మీద కోపడ్డారంట. నేను అంటాను దేవుని సేవకుడిగా నాకు ఒక అంటే కొన్ని ఆలోచనలు మీరు గమనించండి. సేవకులు ఏం చేస్తారంటే సేవకుల మీద కోపడడానికి వాళ్ళు ఎవరు శత్రువులే? ఏమండి, సేవకులు చేసే పని ఏంటో తెలుసా? ఎవరికైనా బాగోలేకపోతే, ఎవరికైనా కష్టంలో ఉంటే, లేదా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ప్రార్థన చేయడం తప్ప వాళ్ళని ఏం చేసే సేవకుల పని కాదు. ఉజ్జయ చేయవలసింది ఏంటంటే వాళ్ళని అర్థం చేసుకోకుండా యాజకుల మీద కోపడ్డాడు అని రాయబడుతుంది. కోపడడం ద్వారా దేవుని ఉగ్రతకైనా పాత్రుడయ్యాడు. గమనించండి, ఒకటి హృదయం మనసుకు గర్వించాడు, రెండవది ద్రోహ కార్యాలు చేశాడు, మూడవది దేవుని బిడ్డల మీద దేవుని యాజకుల మీద కోపపడ్డాడట. ఈరోజు నేను చాలా సందర్భాలు చూస్తూ ఉంటాను. ఊరకనే అడిగేస్తుంటారు, ఊరకనే సేవకుల మీద కక్ష కట్టేస్తారు. మరి మామూలు కాదు, ఇంకా కక్ష సాధింపు అంటే అలా టార్గెట్ చేసేసి వీడు అంత చూస్తామన్నట్టుగా చేస్తారు. యాజకుడు సేవకుడు చేసేది ఏముండదు. ఎంత చేసినా సేవకుడి పని సేవకుడిదే, విశ్వాసుల పని విశ్వాసులదే. దైవ దర్శనం కరువైపోవడం కనుక యెషయా వీటన్నిటిలోంచి బయటకు వచ్చాడు. ఎప్పుడైతే ప్రతి విశ్వాసంలో ఉజ్జయ లక్షణాలు చచ్చిపోతాయో అలాంటి లక్షణాలు, ఒకటి గర్వించడం, రెండవది ద్రోహకార్యం చేయడం, మూడవది సేవకుల మీద ఇష్టానుసారంగా ఆలోచన చేయడం. ఎప్పుడైతే మన జీవితాల్లో చచ్చిపోతాయో అప్పుడు యెషయా చూసినట్లుగా దైవ దర్శనాలు మన బ్రతుకులో వస్తాయి. సౌలు ఏం చేశాడు? దర్శనం తర్వాతే పౌలుగా మార్చబడ్డాడు. మోషే దర్శనం తర్వాతే నాయకుడిగా మార్చబడ్డాడు. యెషయా దర్శనం తర్వాతే గొప్ప ప్రవక్తగా మారాడు. మన జీవితాల్లో కూడా అలాంటి ఆశీర్వాదాలు రావాలంటే ఉజ్జయలో 3 లక్షణాలు నేర్చుకున్నాం. ఆ లక్షణాలన్నీ చచ్చిపోతేనే మనం కూడా దైవికమైనటువంటి దర్శనాలు చూసుకొని దేవుని సన్నిధిలో ఆశీర్వాదములకు కారకులుగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం.